నాతో పాటు ఉన్నారు రీతిక, రీతు అని పిలుస్తారు అందరు, అంతేనా? ఇక్కడికి రావడం ఎలా ఉంది ఆప్తాకి? చాలా బాగా అనిపిస్తుందండి. ఇంతమంది ఒక చోట కలవటం, అందరూ మన కమ్యూనిటీ వాళ్ళు. ఇట్స్ సో అమేజింగ్. చాలా కష్టం ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేయటం, అందరినీ ఒక ప్లాట్ఫామ్‌లోకి తీసుకురావటం. ఇట్స్ లైక్ కొండలు కదిలించినంత శ్రమ ఉంటది. సో, అందరూ కలిసి అందరూ ఒక తలా ఒక చెయ్యి వేసి ఇలా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయటం అనేది చాలా బాగుంది. ఇంతకుముందు సునీత గారు చెప్పారు, దాదాపు 6 నెలలు, సంవత్సరం నుంచి కష్టపడితే కానీ ఇంత ప్రోగ్రాము మేము చేయగలిగాము అని. దట్స్ సో ట్రూ అండి. అదే నేను చెప్తున్నాను కదా! మౌంటైన్స్ వర్ మూవ్డ్ టు మేక్ దిస్ హ్యాపెన్. సో, చాలా మంది కృషి ఉంది దీని వెనకాల. ఎప్పటినుంచో అందరూ వర్క్ చేస్తున్నారు. సో, 50 డేస్‌గా వార్ రూమ్ కూడా పెట్టుకుని యూఎస్ నుంచి చాలా మంది ఇక్కడికొచ్చి వార్ రూమ్స్‌లో కూర్చుని రోజు వర్క్ చేసి దీని మీద మొత్తం అరేంజ్‌మెంట్స్ అన్నీ డిగ్నిటరీస్‌ని పిలవటం దగ్గర నుంచి, కేటరింగ్ నుంచి, వెన్యూ అన్నీ చూసుకున్నారండి. సో, యాహ్! మీరేం చేస్తుంటారు రీతు గారు? నేను బేసిక్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అండి. ఎంబీఏ చేశాను. ఐటీలో జాబ్ చేస్తున్నాను. బిజినెస్ కన్సల్టెంట్‌గా ఉన్నాను ఒక ఫార్మా కంపెనీలో యూఎస్‌లో. అండ్ ఈవెంట్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే. మీలాంటి వాళ్ళకి ఇంకా బెస్ట్ వేదిక ఇది. డెఫినెట్లీ. ఇలాంటి ఒక కాన్ఫరెన్స్‌లోనే యూఎస్‌లో నేను నా కంపెనీకి పేరు పెట్టాను ఏప్రిల్‌లో. అండ్ దాని తర్వాత నేను 5, 6 ఈవెంట్స్ చేశాను ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసి. సో, ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ టు ఆప్తా. ఎందుకంటే విమెన్‌కి కూడా ఒక మంచి పుష్ ఇచ్చి, వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళు కూడా ఏదో ఒకటి చెయ్యాలి, దాంట్లో కూడా మళ్ళీ నెక్స్ట్ లెవెల్స్‌కి వెళ్ళాలి అనే దాంట్లో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారండి. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్.